తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆంధ్రప్రదేశ్లో లూలు మాల్ ఏర్పాటుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఉన్న అభ్యంతరాలేంటి? లులు సంస్థ పెట్టిన షరతులు పవన్కు నచ్చలేదా? మంత్రివర్గ సమావేశంలోనే లులును పవన్ ఎందుకు వ్యతిరేకించారు? ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ అంశం హాట్ టాపిక్ అయింది. కేబినెట్ సమావేశాలు జరిగినప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ల్యాండ్ పూలింగ్ ను కేబినెట్లోనే పవన్ తప్పుబట్టినట్టు వార్తలు వచ్చాయి. అలాగే అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాజాగా లులు సంస్థకు భూ కేటాయింపుల విషయంలో కూడా పవన్ కేబినెట్లో కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. లులు మాల్కు ప్రభుత్వం భూమి కేటాయించింది. అయితే ఆ సంస్థ ప్రభుత్వానికే షరతులు పెడుతోందట. కృష్ణా జిల్లా మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్ లో లులు గ్రూప్ లో భాగమైన మెస్సర్స్ ఫెయిర్ ఎక్స్పోర్ట్స్ కు 7.48 ఎకరాలను కోర్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకు లీజుకివ్వాలనే ప్రతిపాదన వచ్చింది. ఆ సమయంలో ఆహార శుద్ధి పేరిట అక్కడ ఏం చేస్తారో సమాచారం ఉందా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆహారాన్నే శుద్ధి చేస్తారని అధికారులు బదులిచ్చారు. ఆహార శుద్ధి అని ఊరికే అంటే కుదరదు. అసలక్కడ ఏ పని చేస్తారు? కూరగాయలు, పండ్లు సాగు చేస్తారా? ఉద్యానవన పంటలు సాగు చేస్తారా? లేక కబేళా నిర్వహించి గోవధ చేసి ఆ మాంసాన్ని ఎగుమతి చేస్తారా అని పవన్ సూటిగా ప్రశ్నించారు. గోవధ జరగడానికి వీల్లేదని, అందుకు తాము పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఆ తర్వాత లులు గ్రూప్ వ్యవహార శైలి, దానికి భూ కేటాయింపులు, స్థానికంగా ఉద్యోగాల కల్పన, రెంటల్ అగ్రిమెంట్ల వంటి పలు కీలక అంశాలను పవన్ ప్రస్తావించారు. లులు గ్రూప్ లో స్థానికులకు ఎన్ని ఉద్యోగాలిస్తారు? విశాఖ, విజయవాడలో ఏర్పాటు చేసే మాల్స్ లో ఉద్యోగాలు ఎవరికి ఎన్నిస్తారు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారట. లులు గ్రూప్ తమ సొంత మనుషులను ఉద్యోగాల్లో నియమించుకునే ఆలోచనలో ఉందని, ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుందా అని పవన్ అనుమానాలు వ్యక్తం చేశారట. లీజు విషయంలో కూడా లులు గ్రూప్ షరతులు పెడుతోందని, ప్రభుత్వానికి షరతులు పెట్టడం ఏంటని పవన్ ప్రశ్నించారట. రాష్ట్రానికే తమ అవసరం ఉందన్నట్టుగా లులు గ్రూప్ వ్యవహరిస్తుంది అనే అభిప్రాయం కేబినెట్లో వ్యక్తమైనట్టు తెలుస్తోంది. లులు మాల్కు విశాఖపట్నం, విజయవాడలో స్థలం కేటాయించడంపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విశాఖపట్నంలో 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్కే బీచ్ ఎదురుగా ఉన్న 13.43 ఎకరాల భూములను మాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించింది. రహదారితో పాటు గ్రాండ్ ఎంట్రన్స్ కోసం అడ్డంగా ఉన్న విశ్వప్రియ ఫంక్షన్ హాలును భూ మార్పిడి విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక లులు మాల్ కోసం జరిగిన భూ కేటాయింపులు రద్దు చేసింది. ఏపీ ఐఐసీ పరిధిలో ఉన్న స్థిరాస్తిని విఎంఆర్డీఏకు బదలాయించేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో పెట్టుబడుల ప్రతిపాదనలను ఉపసంహరిస్తున్నట్టు లులు అప్పట్లో బహిరంగంగా ప్రకటించి సంచలనం రేకెత్తించింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత లులు తెరపైకి వచ్చింది. హార్బర్ పార్క్ ఏరియాలో చిల్డ్రన్స్ అమ్యూజ్మెంట్ పార్క్, ఫుడ్ కోర్ట్, 8 స్క్రీన్లతో ఐమాక్స్ మల్టీప్లెక్స్లను నిర్మించేందుకు లులు సంస్థ ప్రతిపాదించింది. భారీగా రాయితీలు, మినహాయింపులు కోరింది. వీటన్నిటికీ సమ్మతించిన ఏపీ సర్కార్ ఈ ఏడాది మార్చి 26న జీవోఎంఎస్ నంబర్ 45 జారీ చేసింది. అలాగే విజయవాడలో పాత బస్టాండ్ స్థలాన్ని లులు మాల్ కు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై అన్ని పక్షాల నుంచి వ్యతిరేకత వచ్చింది. విజయవాడ సెంటర్లో ఉన్న 5 ఎకరాలను 500 కోట్ల విలువైన భూమిని ఓ మాల్ కోసం ఇవ్వడం ఏంటని వైసీపీ, లెఫ్ట్ పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. అటు వైజాగ్లో ఇప్పటిదాకా లులు సంస్థ పనులు మొదలు పెట్టలేదు. మరోవైపు విశాఖలో 13.74 ఎకరాల భూమిని ఎలాంటి బిడ్లు లేకుండా లులు గ్రూప్ కు కేటాయిస్తూ ఇచ్చిన జీవో 45ను రద్దు చేయాలని పాక సత్యనారాయణ అనే లాయర్ హైకోర్టులో పిల్ వేశారు. అలాగే విజయవాడలో 4.15 ఎకరాల ఆర్టీసీ బస్ డిపో స్థలం కేటాయింపును రద్దు చేయాలని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు హైకోర్టులో పిల్ వేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్లో లేవనెత్తిన అంశాల ఆధారంగా లులు గ్రూప్ ఏపీలో చేపట్టే ప్రాజెక్టులపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లులు సంస్థకు చెక్ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందా అనేది చర్చగా మారింది. ఊరికే భూములను కేటాయిస్తే వచ్చే ఉద్యోగాలు ఎన్ని? మధ్యలో గోవధ టాపిక్ రావడంతో లులు మాల్స్ ఏర్పాటుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.